రాష్ట్రంలో రాష్ట్రంలో దివ్యాంగుల సమ్మిళిత అభివృద్ధిలో భాగమయ్యేలా ప్రభుత్వం 2047 విజన్ డాక్యుమెంట్ ముసాయిదాలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. దివ్యాంగులకు తప్పనిసరి విద్య, వైద్యం, ఉపాధితో కూడిన గౌరవప్రదమైన జీవితం అందించేందుకు చేపట్టేసిన కార్యక్రమాలను అందులో వివరించింది. దివ్యాంగ చిన్నారులు మిగతా విద్యార్థులతో సమానంగా చదువుకునేందుకు అవకాశాలు కల్పించడంతో పాటు ప్రవేశాలను నిరాకరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్యల గురించి కూడా ప్రస్తావించింది. సమగ్ర బీమా సౌకర్యం కింద వైద్య సేవలు అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పస్ ఫండ్ను కూడా ఏర్పాటు చేసి ప్రీమియం చెల్లించాలని అందులో పేర్కొంది. వైకల్య శాతం ఇతర కారణాలతో వైద్యాన్ని తిరస్కరించకుండా బీమా అందించాలని భావిస్తుంది. ఇక ముసాయిదా పత్రంలో ఏమున్నాయంటే దివ్యాంగ చిన్నారులను వెంటనే గుర్తించి వారికి సకాల రక్షణ కల్పించి వైద్య, సామాజిక, కుటుంబ సమన్వయంతో పెరిగేలా చర్యలు తీసుకోవాలి. దివ్యాంగ చిన్నారులను వెంటనే తల్లిదండ్రులకు నిరంతరం భావోద్వేగ, న్యాయ, సామాజిక సహకారం అందించేలా ప్రత్యేక టెలి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. అసంబద్ధ చికిత్సలు, భావోద్వేగ వేధింపుల నుంచి చిన్నారులు, తల్లిదండ్రులకు చట్టపరమైన రక్షణ కల్పించాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడం ద్వారా దివ్యాంగులకు జీవనోపాధి మార్గాలను చూపించడం. పొరుగు స్వయం సహాయక సంఘాల బృందాల నాయకులు, పంచాయతీ ప్రజాప్రతినిధులు సంయుక్తంగా దివ్యాంగుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా నెట్వర్క్ను బలోపేతం చేయడం. జిల్లాకు ప్రభుత్వ పాఠశాలను గుర్తించి వాటిని న్యూరో డైవర్సిటీ స్పెక్ట్రమ్ పాఠశాలగా అప్గ్రేడ్ చేసి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఫిట్నెస్, ఫిజియోథెరపీ, మొబిలిటీ, పునరావాస సదుపాయాల కోసం చర్యలు తీసుకోవడం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దివ్యాంగులకు ఉపయోగపడే స్వతంత్ర జీవనానికి సహాయకారిగా ఉండే సామాజిక స్టార్టప్లు, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన ఇన్నోవేషన్ గ్రాంట్లను అందించడం. దివ్యాంగుల్లోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం. వారికి అవసరమైన ఉపాధి మార్గాలు, అవకాశాలు గుర్తించేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం. రాష్ట్రంలో దివ్యాంగులకు అందించే విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ 100% చేరుకోవాలి. విద్య, ఉపాధి, క్రియేటివిటీ, సామాజిక ఎంటర్‌ప్రెన్యూర్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చూపించిన స్టేజ్ ఇంక్లూజివ్ అవార్డులు కూడా అందజేయాలని చెప్పేసి అన్నారు. సో, మొత్తం మీద దివ్యాంగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇది ఒక మంచి నిర్ణయం అనమాట. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ అయితే చేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.